సంక్రాంతి ఈ టైంలో వచ్చే సినిమాలు సాధారణంగా ఉన్నా సరే మంచి కలెక్షన్ సాధిస్తాయని అందరికీ తెలుసు. అందుకే స్టార్ హీరోలంతా సంక్రాంతి టార్గెట్‌గా తమ సినిమాలను విడుదల చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి సంక్రాంతికి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ సందర్భించి రకరకాలటువంటి ఇష్యూస్ జరిగాయి. కొన్ని విమర్శలొచ్చాయి, కొన్ని కాంట్రవర్సీలొచ్చాయి, కొన్ని సెటైర్స్ వచ్చాయి. ఎలా చూసుకున్నా ఒక వ్యక్తి టార్గెట్‌గా కొంతమంది కామెంట్లు చేశారు, విమర్శించారు. అవన్నీ పక్కన పెడితే ఈ హెవీ కాంపిటీషన్ తగ్గించేందుకు గాను రవితేజ 'ఈగల్' సినిమాను ఫిబ్రవరి నెలకి పోస్ట్‌పోన్ చేశారు. ఇక మిగిలింది 4 సినిమాలు. ఒకటి డబ్బింగ్ సినిమా, ఐదో సినిమా అది. డబ్బింగ్ సినిమా పక్కన పెడితే ఈ 4 సినిమాల్లో ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరు సక్సెస్‌ని సాధించేందుకు ఎక్కువగా దగ్గరగా ఉన్నారు, ఈ పందెం కోలలాగా బరిలోకి దిగినటువంటి ఈ నలుగురిలో సంక్రాంతి విజేత ఎవరు కాబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందినటువంటి గుంటూరు కారం విడుదల కాబోతోంది. ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే ఈ సంక్రాంతి బరిలో ఉన్నటువంటి పెద్ద సినిమా ఇదే అని చెప్పాలి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆల్మోస్ట్ 13 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి సినిమా ఇది. అంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి అతడు కలేజా ఆ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి రేంజ్లు మారాయి, ఇమేజ్లు మారాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర లేదా కమర్షియల్ స్టాండర్డ్స్ కూడా మారాయి. అంచేత థర్డ్ టైం వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం మీద భారీ అంచనాలు ఉన్నాయి. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి కూడా పాటల విషయంలో కొంచెం ఇష్యూస్ జరిగాయి. ఆ పాటలకు సంబంధించినటువంటి కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చాయి. అవన్నీ ఎలా ఉన్నా ట్రైలర్ వచ్చిన తర్వాత కొంత కలర్ మారింది అనేది వాస్తవం. ఈ ట్రైలర్ కంప్లీట్గా కమర్షియల్ టోన్లో కనిపిస్తూ ఉంది. త్రివిక్రమ్ శైలికి దగ్గరగా ఆయన టెంప్లెట్లో సాగేటువంటి కథనంలాగా కనిపిస్తూ ఉంది. దీనికి ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత గుంటూరు కారం మీద కొంత అంచనాలు పెరిగాయి. ఈ రేంజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇంత ఓరమాసగా ఈ మధ్య కాలంలో చూడలేదు. ఆయన సినిమాలు అంటే కొంచెం క్లాస్కి దగ్గరగా ఉంటాయనేది అందరికీ తెలుసు. కాకపోతే చాలా ఓరమాసగా కొంచెం రూరల్ లేదా అర్బన్ బ్యాక్డ్రాప్లో వస్తున్నటువంటి ఈ సినిమా మీద అంచనాలు రావడానికి ట్రైలర్ ఒక పెద్ద కారణమైంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత ఇంకా కలర్ మారిద్ది. దానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు వచ్చిన విమర్శలు కూడా ప్రీ రిలీజ్ వేదికగా సమాధానాలు వచ్చాయి అనుకోవచ్చు. సో మహేష్ బాబు గుంటూరు కారం మీద ప్రస్తుతానికైతే మంచి అంచనాలే ఉన్నాయి. శ్రీలీల మహేష్ బాబుకు పేరుగా నటించడం, వీళ్ళిద్దరు ఫస్ట్ టైం జంటగా వెండి తెర మీద కనిపించడం, అలాగే వీళ్ళు ఆ కుర్చీని మడతపెట్టి అనే సాంగ్లో వీళ్ళిద్దరు ఎనర్జీ చూసిన తర్వాత సినిమాలో ఈ కాంబినేషన్కి కెమిస్ట్రీ వీళ్ళిద్దరి మధ్య ఉండే మంచి కెమిస్ట్రీ కూడా ఉండే అవకాశం ఉందన్న విషయం అర్థమవుతుంది అనుకో. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి కూడా కనిపించింది, కానీ ట్రైలర్లో తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. ఇక మిగిలినగా ప్రకాష్ రాజ్ కానీ, రమ్యకృష్ణ కానీ, జయరామ్, ఈశ్వరిరావు ఇలాంటి ఒక స్టార్ కాస్ట్ కూడా దీనికి సపోర్టింగ్గా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే త్రివిక్రమ్ ఇప్పటివరకు కంప్లీట్గా సైలెంట్గానే ఉన్నాడు. ఆయన పనేది ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఫైనల్గా సినిమాకి సెన్సార్ కూడా అయిపోయింది, యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది. 12వ తారీఖున పెద్ద సినిమాగా సంక్రాంతి బరిలో మహేష్ బాబు రాబోతూ ఉన్నాడు. ఇక మహేష్ బాబుతో పాటుగా వస్తున్నటువంటి, పోటీగా అంటే ఒప్పుకోలేదు కాబట్టి మహేష్ బాబుతో పాటుగా వస్తున్నటువంటి సినిమా హనుమాన్. ఇది చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమాగా మారింది. ఇది టీజర్ వచ్చిన తర్వాత హనుమాన్ కలరింగ్ అంతా మారిపోయింది. దాని గ్రాఫిక్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చూసిన తర్వాత ఇండియా నుంచి లేదా తెలుగు నుంచి మరొక సూపర్ హీరో సినిమా వస్తోంది అన్న విషయం అందరికీ అర్థమైంది. సూపర్ హీరో సెంట్రిక్ మూవీస్ అంటే మనకి ఇప్పటివరకు హాలీవుడ్లో పెద్ద బియాండ్ ద లిమిట్స్ అన్నట్టుగా ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ స్క్రీన్ ప్లే కనిపిస్తూ ఉంటుంది. ఈ హనుమాన్కి సంబంధించి కూడా ఆ తరహాలో ఉండబోతోంది. అది కూడా మన మథలాజికల్ హీరో కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జనానికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ప్రస్తుతం వినిపిస్తుంది. హనుమాన్ ట్రైలర్ కూడా బాగుంది. కంటెంట్ పెద్ద గొప్పగా ఉందా లేదా అనేది పక్కన పెడితే విజువల్ ఎఫెక్ట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ దేశవ్యాప్తంగా పెద్ద అప్లాజ్ వచ్చింది. ఈ హనుమాన్ సినిమాను వెనక్కి నెట్టాలి లేదా ముందుకు పంపించాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ మేరకు కొంతమంది ప్రయత్నం చేశారనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆ వార్తల్లో ఈ సినిమాకి ఎక్కువ ప్రమోషన్ జరిగింది. ప్రమోషనల్ పరంగా చాలామందికి రీచ్ అయింది. అలా చూసుకున్నా వీళ్ళు వెనక్కి తగ్గలేదు, ముందుకు వెళ్ళలేదు. సో హనుమాన్ దేశవ్యాప్తంగా ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా వస్తుంది. దేశవ్యాప్తంగా జనవరి 12న విడుదల కాబోతోంది. మహేష్ బాబు గుంటూరు కారంతో పాటుగా జనవరి 12న విడుదల కాబోతోంది. సో మొదటి రోజు పోటీ ఈ రెండు సినిమాల మధ్య ఉంటుంది. అది కలెక్షన్ పరంగా కావచ్చు, లేదా థియేటర్స్ పరంగా కావచ్చు. థియేటర్స్ పరంగా ఆబ్వియస్గా మహేష్ బాబుకి ఎక్కువ థియేటర్స్ వచ్చాయి. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కూడా ఇది ఒక పోటీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు థియేటర్స్ నంబరింగ్ వేరుగా ఉంది. ఇక్కడ తెలుగులో తక్కువ థియేటర్లు ఉన్నది కాను హనుమాన్కి దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అక్కడ చాలా ఎక్కువ నెంబర్లో థియేటర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్స్ పరంగా ఈ రెండు సినిమాల మధ్య ఒక పోటీ ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. నెక్స్ట్ 13వ తారీఖున సోలోగా రిలీజ్ అవుతున్నటువంటి సినిమా సైంధవ్. కాకపోతే ఆల్రెడీ వచ్చిన హనుమాన్, గుంటూరు కారం ఉంటాయి కాబట్టి ఈ రెండు సినిమాలతో కలిపి సైంధవ్ థియేటర్స్ కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. వెంకటేష్ తన కెరీర్లో 75వ సినిమాగా వస్తుంది సైంధవ్. హిట్ 2 సినిమాలతో అట్రాక్ట్ చేసినటువంటి డాక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ చూసిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడు వెంకటేష్ ఈ తరహా మాస్ బ్లడ్ షెడ్ కంటెంట్ ఉన్నటువంటి కథ చేయలేదు అన్న విషయం అర్థమైంది. కాకపోతే బలమే కథ ఏంటో ట్రైలర్లోనే చెప్పేశాను కాబట్టి ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి అని డైరెక్టర్ ఆ మధ్య కొంత ఊరించాడు. కాకపోతే కొన్నిసార్లు ఇవి ఆడియన్స్ వరకు పూర్తిగా వెళ్తాయా లేదా అనేది కొంత ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే వెంకటేష్ తన ఇమేజ్కి తగ్గట్టుగా
75వ సినిమాను ప్రయత్నించి ఉండాల్సింది అనే కమెంట్స్ కూడా ఇండస్ట్రీలో కొంతవరకు ఉన్నాయి. అంటే ఆయన ఏదైతే బలం ఉందో ఆడియన్స్‌లో మహిళా ప్రేక్షకులు కానీ, యూత్ కానీ, అమ్మాయిలకు సంబంధించినటువంటి కానీ ఆ తరహా కంటెంట్‌తో వెళ్ళుంటే బాగుండేది కొంచెం అనే ఒక కమెంట్స్ ఉన్నప్పటికీ కూడా వెంకటేష్ మాత్రం తన 75వ సినిమాని తన కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీగా చూసుకోవాలనుకున్నాడు. అందుకనే ఒక స్పెషల్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సైంధవ్ మీద ఒక కొత్త కలర్ అయితే ఏర్పడింది. వెంకటేష్ ఇమేజ్‌కి పూర్తి భిన్నంగా ట్రైలర్ కట్టింగ్ ఉన్నా కూడా రక్తపాతం కానీ, గన్స్ కానీ, ఆ భక్తి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ సినిమా కూడా ఒక చైల్డ్ సెంటిమెంట్, చిన్న పాప సెంటిమెంట్తో వస్తుంది. కంప్లీట్గా హ్యూమన్ ఎమోషన్స్ మీదతో పాటు హ్యూమన్ ఆర్గన్స్కి సంబంధించినటువంటి కథ అని ట్రైలర్లోనే చెప్పేశారు. సో అలా చూసుకుంటే వెంకటేష్ బలమైనటువంటి ఎమోషన్స్తో పాటు అదనంగా తీసుకున్నటువంటి యాక్షన్తో కలిపి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. కాకపోతే ఎప్పటివరకు వచ్చినటువంటి కంటెంట్ చూసుకుంటే సైంధవ్ మీద 75వ సినిమాకి రావాల్సినంత క్రేజు, బజ్జు ఉన్నాయా అంటే కొంత ప్రశ్నార్థకమని చెప్పాలి. అయినా సరే వెంకటేష్ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తన ఆడియన్స్ని ఖచ్చితంగా థియేటర్స్కు రప్పించుకునే సత్తా ఉన్నవాడు కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి బరిలో సైంధవ్ సత్తా చాటే అవకాశం ఉందనేది విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ 14వ తారీఖున మరో సోలో సినిమాగా వస్తున్నటువంటి సినిమా నా సామిరంగా. కొంతకాల క్రితం ఇలాగే పెద్ద సినిమాల మధ్య పోటీకి దిగి అనూహ్యంగా పెద్ద విజయం సాధించాడు నాగార్జున. అప్పుడు సోగ్గాడే చిన్ననాయన అనే సినిమాతో. అలాగే ఈసారి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. లేకపోతే సంక్రాంతి దాటితే తన సినిమాకి మిగతా డేట్స్ పెద్దగా వర్కౌట్ కావు అనుకున్నారు. కానీ చాలా హడావిడిగా, చాలా వేగంగా షూటింగ్ చేసుకొని చివరి వరకు అంటే రిలీజ్కి ముందు రోజు వరకు కూడా దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏదో ఉండొచ్చేమో అన్నంత టైట్ కండిషన్లో ఈ సినిమా 14వ తారీఖు విడుదల కాబోతోంది. నాగార్జున కొంతకాలంగా వరుస డిజాస్టర్స్లో ఉన్నారు. ఒకదాని మించి ఒకటి ఆయన బాక్సాఫీస్ దగ్గర పరాజయాలు చూస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో 100వ సినిమాకు దగ్గరగా ఉన్నాడు. దానికంటే ముందు ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కొట్టి ఆ తర్వాత 100వ సినిమాకి తన కెరీర్లో మెమరబుల్గా చేసుకోవడానికని ఆయన ఒక ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు తనకెప్పుడు కలిసి వచ్చినటువంటి ఒక కొత్త దర్శకునే మరోసారి నమ్మాడు. విజయ్ బెన్నీ అనే ఒక కొరియోగ్రాఫర్ని ఈ సినిమాకి డైరెక్టర్గా తీసుకున్నాడు. మలయాళంలో హిట్ అయిన ఒక సినిమాకి ఇది రీమేక్. కాకపోతే కంప్లీట్గా తెలుగు ఫ్లేవర్కి, తెలుగు టోన్కు తగ్గట్టుగా మార్పులు చేశారన్న విషయం మనం రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి పాటలు, టీజర్ అవి చూసినప్పుడు మనకు అర్థమైంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కొన్ని కీలక పాత్రలు నటించారు. నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ అని ఒక కన్నడ అమ్మాయి హీరోయిన్గా నటించింది. నా సామిరంగా కొంత మార్కెట్లో ఉంది అనేది వాస్తవం. అది పాటల ద్వారా కావచ్చు, ఆ టీజర్ ద్వారా కావచ్చు, అప్పుడప్పుడు విడుదల చేస్తున్నటువంటి అల్లరి నరేష్, రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి విజువల్స్, వీడియోస్ ద్వారా కావచ్చు, ఎలా చూసినా నా సామిరంగా కొంత మార్కెట్లో ఆడియన్స్లో ఉంది. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా. మరి ఈ 4 సినిమాల కంటెంట్స్ చూసిన తర్వాత ఏ సినిమాకు ఆడియన్స్ ఎక్కువగా ఓటేస్తారు అనేది చెప్పడం అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి 3ని బట్టి చూసుకుంటే హనుమాన్కి ఎక్కువ స్పేస్ ఉంది. దానికి పిల్లలు, ఫ్యామిలీస్ కలిసి వెళ్తారని ఒక అంచనా ఉంది. ఆ గుంటూరు కారం చూసుకుంటే మహేష్ బాబును ఈ రేంజ్ రగ్గడు మాస్ అవతారంలో ఇప్పటిదాకా చూడలేదు కాబట్టి, పైగా ట్రైలర్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా కనిపించింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సంక్రాంతికి గుంటూరు కారంకే ఓటేస్తారనేటువంటి ఒక అంచనా ఉంది. సైంధవ్ కూడా అంతే. వెంకటేష్ నెవర్ బిఫోర్ అవతార్లో కనిపించాడు. ఆయన కొత్త కాన్సెప్ట్ వస్తున్నాడు. తన ఏజ్కు దగ్గరగా ఉన్నటువంటి పాత్ర చేశాడు కాబట్టి సైంధవ్కు ఆయనకి ప్రధానమైన బలమైనటువంటి మహిళా ప్రేక్షకులు వస్తారు, యూత్ వస్తారు. ఇప్పుడు ఏదైతే మనకు ట్రెండింగ్గా ఉందో బ్లడ్ షెడ్ కానీ, భారీ గన్లు కానీ, వెండితెర మీద బుల్లెట్ల వర్షం కురిపించేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది కొంత ప్లస్ అయ్యి యూత్ ఆడియన్స్ కూడా సైంధవ్కు ఓటేస్తారని వాళ్ళు. అలాగే నా సామిరంగా సంక్రాంతి ఫ్లేవర్, సినిమాలో సంక్రాంతి ఫ్లేవర్ కనిపిస్తోంది. గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే కథ కాబట్టి ఖచ్చితంగా మా సినిమాకే ఆడియన్స్ వస్తారని వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. మరి సంక్రాంతి పందెం కోలలాగా బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ 4గురిలో విజేత ఎవరు, పర్ఫెక్ట్ విన్నర్ అని తెలియాలంటే 12 నుంచి 14 తారీఖు వరకు, 14వ తారీఖు క్లియర్గా ఒక పిక్చర్ బయటకు వస్తుంది.